ముందుగా అందరికీ అంతర్జాతీయ సంతోష దినోత్సవ శుభాకాంక్షలండి. ఐక్యరాజ్య సమితి ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ సంతోషంగా జీవించడం వారి ప్రాథమిక మానవ లక్ష్యంగా గుర్తించి మార్చి 20వ తేదీని ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్గా జరుపుకోవాలని ఆమోదించాయండి. ప్రతి ఒక్కరూ వారి రోజువారీ పనులు చేస్తూనే లక్ష్యాన్ని ఎటువంటి టెన్షన్స్, డిప్రెషన్స్ లేకుండా హ్యాపీగా చేరుకోవాలని మనమందరము ఆశిద్దాము. మనము శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలంటే కొన్ని హ్యాపీ హార్మోన్స్ కీలకమైన పాత్ర వహిస్తాయండి. దానికోసం మనము ప్రతిరోజు క్రమం తప్పకుండా ఎక్సర్సైజులు చేస్తూ మంచి పోషక ఆహారం తీసుకుంటూ ఉండాలి. అంతే సరదాగా గడుపుతూ ఉండాలి. దీనివలన మన బాడీలో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అవి డోపమైన్, సెరోటినిన్, ఆక్సిటోసిన్ అనే హార్మోన్లండి. ఇవి ఎక్కువగా డార్క్ చాక్లెట్లలో, బాదం పప్పు, చేపలు, గుడ్లల్లో ఎక్కువ ఉంటాయి. అందువల్ల మంచి పోషక ఆహారం తీసుకుంటూ పాజిటివ్ మైండ్తో ఉంటే మనం ఆరోగ్యంగా చాలా వరకు ఉండగలుగుతాము. సంతోషం అనేది ఎక్కడో కొనుక్కొని తెచ్చుకునేది కాదండి. మనం ఎప్పుడూ పాజిటివ్ మైండెడ్తో ఉండి మనకు నచ్చిన పనులు మనం చేస్తూ మన పనుల వల్ల ఇతరులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. కొంతమంది మ్యూజిక్ వినడం ద్వారా, మరికొంతమంది ట్రావెలింగు, బైక్ రైడింగు, సైక్లింగు, గార్డెనింగు, బుక్ రీడింగు, వాచింగ్ మూవీస్ అని చెప్తూ ఉంటారు కదండి. అలానే మీకు సంతోషకరమైన విషయం ఏమిటో మీరు కమెంట్లో తెలియజేయండి. అందరికీ అంతర్జాతీయ సంతోష దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.